అన్న తిరుపతికి ట్రైన్ ఎంతకు వస్తా అన్న? గంట పడతా తమ్ముడు. ఎక్కడున్నాడు వీడు? రారథాయ్ ఇప్పుడు ఫోనే వీనికే పెద్ద లవర్ ఉన్నట్లు. ఒక్క నిమిషం బేబీ. రే ట్రైన్ ఎంతకు వస్తా అంట? 1 అవర్ పడుతుందంట. అవునా? 1 అవర్ ఉందంట బేబీ. ఇంకా చెప్పు. వానికా లవర్లే తొక్కలేదు. ఉండలే నీకు ఏం పని ఉండదు, ఎప్పుడు పిలుస్తుంటాడు. చెప్పు బేబీ. ఈ పేపర్ చదివా ఎక్కడ పోయాడు? కనపడట్లేదు. ఎక్కడ పోయాడండి? రే ఎక్కడున్నావురా? రే నేను ఆల్రెడీ తిరుపతి దగ్గరలో ఉన్నాను కానీ నువ్వు వచ్చేసి. ఇప్పుడు ఎలా వెళ్ళిపోయావురా? ప్రేమలు ఉంటే అంతేలేరా. అయ్యా నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. రహీం భాయ్ ఏంటి గెటప్ మీరు? అంటే ఇంట్లో సంక్రాంతి చేసుకుంటున్నా తెలిసింది. మీ పండగ మా పండగ వేరు కాదు కదా, అందుకే ఈ గెటప్. అవునవును, రండి కూర్చుందండి. ఇంట్లో వాతావరణం చాలా బాగుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కర్చికాయలు బచ్చాలు లాంటివి ఏం చేయలేదు కదా? ఎందుకు చేయలేదు భాయ్, అవి లేకుండా ఎట్లా? చేసాం భక్షాలు. అంతే, బాగా గ్రాండ్గా చేస్తున్నారు అనమాట. చాలా గ్రాండ్గా చేసినాం భాయ్, పిండి వంటకాలు అన్నీ రెడీ అయినాయి. సరే సరే, మరి నేను వెళ్ళొస్తాను. సరే సరే భాయ్. అవును చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి. ఎవరు వస్తారు భాయ్? అంటే వస్తారండి కొంతమంది, కర్చికాయలు బచ్చాలు అవి వేసి ఇవ్వండి అంటారు. అయినా మాకు వచ్చేటోళ్ళు ఎవరు లేరు భాయ్. వస్తారా? నేనే వస్తాను రా, కర్చికాయలు బచ్చాలు వేసి ఇవ్వమంటాను. వేసేయకపోతే నెక్స్ట్ రంజాన్కి నీకు బిర్యానీ క్యాన్సల్. వద్దులే రహీం భాయ్, నేను వేసిస్తాను. కచ్చికాయలు బచ్చాలు లేమన్నా తినరా. అట్లే నాన్ వెజ్ కూడా ఏమైనా చేశారా? చేయకూడదు అది. సరే మీరు కూడా రంజాన్కి మటన్ హలీం ఏమైనా అవసరం లేదు, కర్చికాయలు చాలు నాకు. తినండి ఎట్లున్నాయి? బాగున్నాయి. నెక్స్ట్ మటన్ హలీం పక్క కదా. అది అవ్వదమ్మా. కట్లైట్ 25 రూపాయలు, పానీపూరి 15 రూపాయలు. అబ్బా, ఈ చదివేదో పిల్లప్పుడు చదువుకుంటే ఎప్పుడు బాగుపడేటోని కదరా. నా సెల్ ఆఫ్ అయిందన్నా. ఎంతసేపు అయింది ఆఫ్ అయ్యి? గంట అయింది. ఐ థింక్ నాకు తెలిసి ఇది బోర్డు ప్రాబ్లం ఏంటో తమ్ముడు. దాదాపు 3000 దాకా ఖర్చు వస్తుంది. జస్ట్ ఛార్జింగ్ అయిపోయిందన్నా. నువ్వేమో బోర్డు ప్రాబ్లం అంటున్నావు, నువ్వేం మెకానిక్ అన్నా. ఉండు నీ షాప్కి వచ్చా.